ఈ సమయంలో వివాహ లైసెన్సుదారులు, దైవజనులు సామ్యూయల్ నేతల గారిని, రెవరెండు వారిని ప్రేమతో వివాహం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వారు వచ్చి వివాహం జరిపించాలని మనం చేస్తూ ఉన్నామండి. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడు ప్రార్థనలు ఆలకించి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వివాహాన్ని జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఒకసారి అందరూ కూడా ఎంతమంది సంతోషంగా ఉన్నారో మీ చేతులు ఆకాశ వైపు చాపి గట్టిగా యేసుకి స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా చెప్దాం. మంచిది. దేవుడు నమ్మదగిన వాడు. ఆ దేవుడు ప్రార్థనలు ఆలకించి, దేవుడు ఆయన మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించి వారు అందరి జీవితంలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఆయన ఉన్నారు. రాత్రి వర్షం వచ్చినప్పుడు చాలా భయపడ్డాం. అయినా దేవుడు ప్రార్థనలు ఆలకించి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఇంత మంచి అనుకూలమైన వాతావరణం మధ్యలో దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకై ఒక్క మాట దేవుని స్తుతించాలని ఆశ ఉంది. నిలబెడితే ఎక్కడ వెళ్ళిపోతారన్న భయం కూడా ఉంది. అందరూ ఒకసారి అలాగే కూర్చుని ఒక పల్లవి పాడదాం. 4:30. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మన జీవితాల్లో చేస్తున్న మేలులు, ఉపకారములను బట్టి అందరికీ వచ్చినటువంటి పాట 4:30 మేజర్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, అందరు స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. స్వరం తెరిచి ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరు నోరు తెరిచి బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. చేతులు పైకెత్తి Hallelujah.
వారు సమీపింపరాని తేజస్సులో ప్రభు అన్ని ఒక్కడవే అమరుండవై ఉండి కోట్ల కొలది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 ఆరాధించబడుతున్న దేవుడు, అత్యల్పమైన మా స్తుతుల మీద మీరు ఆసీనులుగా ఉన్నందుకు వందనాలు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని నీవే దానిని స్థాపించి ప్రారంభించి దానిని ఘనపరిచి, అలాంటి ఉన్నతమైన వివాహ మహోత్సవంలో మేము కూడా పాలుపొక్కులు పొంది నువ్వు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలు ఉపకారములను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు అనుగ్రహించిన కృపలన్నిటి కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది సమయం ఈ మాటలు విని ఆయన వివాహ కార్యక్రమాన్ని జరిగించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధి స్థలమంతా ఆవరింపజేసి నీ శక్తి కలిగిన కార్యములు జరిగించి ఎన్నటెన్నటికి విడిపోనటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబ దాంపత్య జీవితముగా వారిని మీరే కట్టి మహిమ ఘనత ప్రభావములను మీరే పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీరు మా చేస్తున్న మేలులన్నిటి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప. ఇక్కడ ఉన్నటువంటి పెండ్లి కుమారుడు కొల్లి సునీల్, ఆయన మా బామ్మర్ది, మా మేనత కొడుకు. దానిని బట్టే ఈరోజు ఇక్కడ వివాహం జరిగించడానికి వారు ఇష్టపడ్డారు. అందుని బట్టి మేనత్ గారు సుజాత గారికి, అలాగే ఇబానీల్ గారికి, స్థానిక దైవజనులు వివాహం జరిగించడానికి వారు కూడా అంగీకరించి సహకరించినందుకై దైవజనులు శాంతరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే సంఘ పెద్దలకు, వేదికను అలంకరించినటువంటి వేదిక ముందు వేదిక వెనక ఉన్నటువంటి అభిషిక్తులైన దైవజనులందరికీ ఒక్కొక్కరికి చెప్పి ఒకరి పేరు మర్చిపోయి ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే కొల్లివారి కుటుంబానికి, రక్త సంబంధులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి బిడ్డలిద్దరూ నూతన వధూవరులు, వారు త్వరలో దంపతులుగా చేయబోతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. 2 మాటలు చెప్పి నేను కూడా వివాహాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పటికీ మీరు అందరూ భోజనం చేసి వచ్చారు, మేము తినలేదు, నాకు చాలా ఆకలేస్తుంది. అయినప్పటికీ ఒక అరగంటలో ఈ పెళ్ళి నేను చేసేస్తాను. 2 మాటలు చెప్పి నేను పెళ్లి చేస్తాను. సర్వసాధారణంగా ఇలాంటి పెళ్ళిళ్ళలో ఎంతమంది వాక్యం వింటారనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి పెళ్ళిళ్ళని చూసినప్పటికీ పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటారంట, నాకు ఎప్పుడు పెళ్ళి అవుద్దో, నాకు ఎటువంటి పెళ్లి కొడుకు వస్తాడో, నాకు ఎటువంటి పెళ్లి కూతురు వస్తుందో, నేను ఎప్పుడు ఇలా రెడీ అయ్యి ఆ కుర్చీ మీద కూర్చుంటానా అని పెళ్లి కాని వాళ్ళు అందరూ డ్రీమ్స్లోకి వెళ్ళిపోతారంటే వీళ్ళ వాక్యం వినరు. పోనీ పెళ్ళి అయిన వాళ్ళు వింటారా? ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో చూసాం. ఈ వాక్యం అంతా ఇప్పుడే చెప్పాలా? ఆ పెళ్ళి ఏదో చేసేస్తే ఆ కట్నాలు ఏదో రాయించేసి మేము పోతాం కదా మా దారినని పెళ్ళి అయిన వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు వినరు. పోనీ వీళ్ళిద్దరు వింటారనుకుంటున్నారా? మా సునీల్ గారు పెళ్ళంటే పారిపోయేవాడని ఇందాక అయ్యగారు చెప్పారు. కొన్ని రోజులుగా పెళ్ళో అంటున్నాడంట. పెళ్ళి అయిపోదు, పెళ్ళి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది పెళ్ళో అంటారు. పెళ్ళి అయిపోలేదు, ఇప్పుడు మొదలవుతుంది అసలు పెళ్ళి బాబు, ఇప్పుడు మొదలవుద్ది. సో వీళ్ళిద్దరూ వింటారంటే వీళ్ళిద్దరూ వాక్యం వినరు. ఈ మా బావాస వాక్యం ఇప్పుడే చెప్పాలా, కావాలంటే ఆదివారం ఆరాధనకు వస్తాం అప్పుడు చెప్పొచ్చు కదా, ఈయన ఎందుకు ఇప్పుడు అంత వాక్యం ఎంతసేపు చెప్తున్నాడని వీళ్ళు అనుకుంటారు. సో ఎవరో వినరో. సో మీరు విన్నా వినకపోయినా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదని నాకు 2 మాటలు చెప్పి పెళ్లి చేయమని నాకు మైక్ ఇచ్చారు. కాబట్టి నేను కూడా 2 మాటలు చెప్తాను. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. వివాహము ఎందుకు ఘనమైనదిగా ఎంచబడింది అని అంటే, దీనిని ప్రారంభించినటువంటి వాడు దేవుడు గనుక, ప్రారంభించిన వాడు గొప్పవాడు. ఆయనే ఈ వ్యవస్థను ప్రారంభించిన దానిని బట్టి వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ప్రభు ఎంచాడు. అంతేకాదు యేసు ప్రభు వారు శరీరధారిగా మానవాళిని పాపముల నుండి విడిపించటానికి శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఒక వివాహంలోనికి వెళ్ళి ఆ వివాహంలో ఉన్నటువంటి లోటుని తీర్చటాన్ని బట్టి యేసు ప్రభు వారు ఆ పెళ్లిని ఘనపరిచి పెళ్లి యొక్క ప్రాముఖ్యతను యేసు ప్రభు పెంచారు. మూడవది ఎందుకు వివాహము ఘనమైనది అని అంటే, త్వరలో యేసు ప్రభు వారే పెండ్లి కుమారుడుగా
సంఘ వధువును వివాహం చేసుకోవడానికి త్వరలో రాబోతున్నాడు. పరలోకములో జరిగేటువంటి పెళ్లికి ముంగుర్తుగా ఇప్పుడు ఈ వివాహాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పాను అని అంటే, సర్వసాధారణంగా స్త్రీ ఎదిగిన తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత పెళ్లి కుమార్తెను జీవితకాలం అంతా కూడా పెళ్లి కొడుకు ఇంటికాడే బ్రతికమ్మా అని పంపించేస్తారు. దాని ఉద్దేశం చాలామందికి అర్థం కాక చాలామంది ఏమనుకున్నారంటే, ఈ పెళ్ళైన తర్వాత భార్య భర్త ఇంటికి రావాలని ఎవడో కనిపెట్టాడో కానీ ఆడు కనపడితే ఉరి తీసేస్తానని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా, ఆడికి కూతురు ఉండదు అందుకే ఇలా చేశాడు అన్నాడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎదిగినటువంటి కుమార్తెకు పెళ్లి చేసి భర్త ఇంటికాడ బ్రతకమని ఎలాగైతే పంపిస్తారో, ఈ భూమి మనకి పుట్టిల్లు లాంటిది. ఈ లోకంలో మనం పుట్టిన తరువాత ఆధ్యాత్మికంగా పరిపూర్ణతలో ఎదిగినటువంటి పెళ్లి కుమార్తెను పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి పంపినట్టు దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. అది అత్తోరిల్లు, జీవితాంతం బ్రతకాల్సింది అక్కడే. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లోకంలో జరిగేటువంటి ప్రతి పెళ్లిలో జరిగే ప్రతి తంతు పరలోకములో జరగబోతున్న వివాహానికి ముంగుర్తుగా ఉంది గనుక త్వరలో ఆయనే పెండ్లి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనే పాపముల నుండి విమోచించే నిజమైన రక్షకుడైన దేవుడని ఎవరైతే విశ్వాసముంచి నీటి మూలమున బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధులుగా జీవిస్తారో, అలాంటి పెండ్లి వధువుగా సిద్ధపడుతున్నటువంటి సంఘాన్ని ఆ వరుడైనటువంటి పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకోబోతున్నాడు గనక వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ప్రారంభించాడు, దేవుని ఉద్దేశములో పెళ్లి ఏమైందో అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే దేవుని ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు ఎందుకు పెళ్లిని ఏర్పరిచాడు అని అంటే, సహవాసం కొరకు దేవుడు పెళ్లిని ఏర్పరిచాడు. నరుడు ఒంటరిగా ఉండుట అంటే జీవితకాలం అంతా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని దేవుడు పెళ్లిని ఏర్పాటు చేశాడు. రెండోది, సహాయము కొరకు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం కొరకు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. మూడవది, ఒకరికి ఒకరు సంతోషించటానికి దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అంటే సెక్స్ కొరకు. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి. మనం పశువుల్లాగా ఎలా పడితే అలాగా క్రమం లేకుండా బ్రతకూడదని దేవుడు ఒక క్రమమైనటువంటి విధానాన్ని మనకి ఇవ్వాలనే ఈ పెళ్లిని ఏర్పాటు చేశాడు. భార్య యందు సంతోషించాలి, భర్త యందు సంతోషించాలి. సో సంతోషించుట కొరకు వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నాలుగవది, సంతానము కొరకు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మీరు ఏం చేయాలంటే భూమిని నింపాలి. ఆ రోజు నుండి ఆదాము నుండి ఇప్పటి వరకు నింపుతూనే ఉన్నాము, ఇంకా నింపేస్తా ఉన్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అయితే కొంచెం సేపుల్లో వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను. బామర్ది సునీలు, ఈమె చెల్లి అవుద్ది నాకు. సో చెల్లి లివ్యా, వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరు భార్యాభర్తలు అవుతారు. అయితే దేవుని నిర్ణయంలో వారు జీవితకాలము కలిసి ఉండేటువంటి కుటుంబ వ్యవస్థగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు అదే ఉద్దేశంతో వివాహాలు జరిగిస్తూ ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పరలోకములో పెళ్ళిళ్ళు జరుగుతాయి, నిర్ణయిస్తాడు. ఒకవేళ పరలోకములో పెళ్ళిళ్ళు నిర్ణయిస్తే ఎందుకు విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి, విడాకుల వరకు భార్యాభర్తలు ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఒకటే కారణం, దేవుని వాక్యం చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయండి. దేవుని వారికి భర్తకిచ్చిన ధర్మములు, భార్యకిచ్చిన ధర్మములు ఎవరైతే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా వారి ధర్మములను వారు పాటించలేరో ఆ కుటుంబంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. వారు జీవితకాలం కలిసి ఉండేటువంటి పరిస్థితులు వారికి వ్యతిరేకంగా మారుతూ ఉండొచ్చు. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, మొదటిగా దేవుడు ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారనుకోండి, కానీ నేను ఒకసారి కొంచెం వివరంగా ఆయనకు అర్థమయ్యేలాగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం నుండి కనుక మనం చదువుకుంటూ 5వ అధ్యాయం 22 నుంచి చదువుకుంటూ వస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. లివ్యాకు నేను ఒక మాట చెప్తాను.
అమ్మ నీ జీవిత కాలం అంతా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నీవు విధేయతతో నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి. చాలామంది ఏమంటారు అని అంటే, నేను ఎందుకని విధేయత చూపించాలి, నేను సంపాదించట్లేదా, నేను చదువుకోలేదా, ఏ విషయంలో నేను తక్కువని నేను లోబడాలి అని అంటారు. కానీ దేవుడు అట్లాగే చెప్పాడు. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుని మాటకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు పరలోకం నుండి దేవుడు వచ్చాడు, హవ్వను అడిగాడు, ఎందుకమ్మా ఇలా చేసావనంటే ఆవిడ ఏమందో తెలుసా, సర్పము మోసపుచ్చింది కాబట్టి తిన్నాను అన్నాడు. ఆ మాటకి దేవుడు ఏమన్నాడు, నేను చేయొద్దన్న పని నువ్వు చేసావు కాబట్టి ఇక మీదట నీ భర్త నిన్ను ఏలుతాడు అని చెప్పాడు. సో ఏలుబడి చేసే అధికారం భర్తకిచ్చాడు, లోబడే విధానం భార్యకి ఇచ్చాడు. ఎఫెసీ పత్రికలో 2 విషయాలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో ఏమనుంది, మీ స్వపురుషులకు లోబడండి. ఎలాగా? అన్ని విషయములలో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో లోబడాలి. 33వ వచనములో ఏమనుందో తెలుసా, మీ భర్త ఎడల భయము కలిగి ఉండునట్లు చూసుకో. ఇవన్నీ దేవుని మాటలే. పురుషాధిక్యం అని మీరు అనుకున్నారా, పప్పులో కాలేసినట్లే. దేవుని నిర్ణయంలో స్త్రీ భర్తకు ఖచ్చితంగా లోబడి ఉండాలి. ఎందుకో చెప్పనా, ఇప్పుడు ఈ పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కుమార్తె తండ్రి గారు వచ్చి ఆమె చైన్ తీసి భర్త చేతిలో పెట్టేస్తాడు. దాని అర్థం ఏంటంటే ఇక మీదట తల్లిదండ్రుల స్థానంలోనికి ఎవరు వస్తున్నారు, భర్త వస్తున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు లివియా తల్లిదండ్రులకి చక్కగా లోబడి పెరిగిందని ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారు. ఇప్పుడు నేను తల్లిదండ్రులకి లోబడేటప్పుడు నేను మా అమ్మా నాన్నల మాట ఎందుకు వినాలని ఆమె ఎప్పుడు అనలేదు. అన్నదా? ఎవరు అనరు అలాగా. తల్లిదండ్రులకి చక్కగా లోబడి ఉంటారు. కానీ భర్త దగ్గరికి వచ్చేసరికి నేను వీడికి ఎందుకు లోబడాలనే పరిస్థితి వస్తుంది. కానీ తల్లిదండ్రులు ఎప్పుడైతే చేతిని అప్పగించారో అప్పుడే తండ్రి స్థానంలోనికి భర్త వస్తున్నాడు. కాబట్టి నువ్వు తల్లిదండ్రులకు లోబడినట్లుగా భర్తకు కూడా లోబడి ఆయన మాట విలానాన్ని బైబిల్ చెప్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ కుటుంబంలో స్త్రీ అయితే విధేయతతో లోబడి తన కుటుంబాన్ని కట్టుకుంటుందో ఆ కుటుంబం బాగుంటుంది. ఒకసారి భర్త పని మీద బయటికి వెళ్ళాడు, వెళ్ళిన పని అవ్వలేదు, చాలా చిరాకులో వచ్చాడు. ఆ భార్య అంటుందంట, ఇదిగో ఏదో బయటికి వెళ్ళావు, వత్త ఏదో చీర తెస్తావు అనుకున్నాను, దసరా బుల్లులాగా ఊపుకుంటా వచ్చావు, నువ్వు ఒక మొగోడువేనా అన్నదంట. అసలే చిరాకులో ఉన్నాడేమో, నువ్వు ఒక మొగోడువేనా అనగా నీడికి చాలా కోపం వచ్చేసి నా మొగతానం ఏంటో చూపిస్తానని పక్కనున్న దుడ్డుగారు తీసుకుని 4 దెబ్బలు వేసేసాడంట. ఇంకా కుయ్యో ముర్రు అంటుంది. దాని ముఖం చూడాలనిపించలేదు. వెంటనే బయటికి వెళ్ళిపోయి ఊరు బయట చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడంట, అయ్యో నా భార్యే కదా, అనవసరంగా కొట్టేశాను, ఇప్పుడు ఏ ముఖం ఎట్టుకుని ఇంటికి వెళ్ళాలంటే తన ముఖం అన్నదంటే లేని ముఖం ఎలాగో రాదు, ఉన్న ముఖంతో ఇంటికి వెళ్ళి అన్నదంట. అలాగే వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఈవిడ పాపం మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉందంట. గబగబా ఇల్లు ముద్దెట్టేశాడు. పొద్దున్నంతా బాధేశావు, ఇప్పుడేమో ముద్దులు ఎట్టేస్తున్నావు, నీ అన్ని దొంగ ముద్దులు అన్నదంట. దొంగ ముద్దులు కాదే, ఏనాడైనా నిన్ను పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడైనా కొట్టానా, నేను అసలే పని అవ్వలేదనే బాధలో ఉంటే నా బాధ అర్థం చేసుకోకుండా నన్ను నువ్వు ఒక మొగుడువేనా అని అడుగుతున్నావు, నాకు అందుకే బాధ కలిగి కొట్టాను, ఇంకెప్పుడు అలాగనుకో, ఇంకెప్పుడు కొట్టను అన్నాడంట. ఇంకో భార్య పని మీద బయటికి వెళ్ళాడు, భర్త పని మీద బయటికి వెళ్ళాడు. ఆయనకు కూడా వెళ్ళిన పని అవ్వలేదు, ఆయన అలాగే బాధలో వచ్చాడు. అయితే ఈ భార్య ఏం చేసిందో తెలుసా, గబగబా ఎదురెళ్ళిపోయి, ఏమండి ఎండ తినేశారని అంటుందంట. ఎవడైనా ఆకలి ఇడ్లీలు తింటాడు, పూరి తింటాడు, ఎండ తింటాడా? ప్రేమ ఉంటే అలాంటి మాటలే వస్తాయి అన్నదంట. గబగబా కాలు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చిందంట, టవల్ ఇస్తే తుడిచేసుకున్నాడంట, భోజనం పెట్టేసిందంట. మంచం మీద కూర్చుని నాకు ప్రశాంతంగా అడుగుతుందంటే, ఏమంటే ముఖం ఎందుకు అలాగుంది, వెళ్ళిన పని అవ్వలేదా, పని అయితే ముఖం ఎందుకు ఇలాగ ఉంటుంది అంటే, ఏం పర్లేదండి మీకోసం ప్రార్థన చేస్తాను, రేపు పొద్దున మీ పని అయిపోద్ది, దేవుడు సహాయం చేస్తాడు అని అనగానే అసలే ఎండలో వచ్చాడేమో, ఈవిడ మాట అనగానే ఏసీలో ఉన్నట్టు ఫీల్ అయిపోయి అన్నాడంట, ఏమే వత్త చీర కొందాం అనుకున్నానే, వెళ్ళిన పని అవ్వలేదనే బాధలో నీకేం తేలైపోయాను, ఇదిగో డబ్బులు ఇచ్చి చీర కొనుక్కో అన్నాడంట. చూడండి మనలో మన మాట, మా మగోళ్ళ దగ్గర దెబ్బలున్నాయి, డబ్బులున్నాయి. సంపాదించుకోవటం చెప్పండి, సంపాదించుకోవటం మీ చేతుల్లోనే ఉంది. చాలామంది ఏమన్నా స్త్రీలకు ఉన్న బలం ఏంటో అర్థం కాక ఒక దైవజనుడు చెప్తే విన్నాను, అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. మతి తప్పి కుర్రోళ్ళు మంచం మీద పడిపోయారంట. అమ్మాయి సన్నగా నవ్వుతేనే మంచం మీద పడిపోయాడంటే, కొంచెం లావుగా నవ్వింది అనుకోండి గడ్డాలు మీసాలు పెంచుకుని దేశం దిమ్మరోళ్ళు అయిపోయి తిరిగేస్తారు. మా మగోళ్ళు చాలా వీక్, మీకు తెలియక
సన్నగా చూసినా తట్టుకోలేడు, కొంచెం నవ్విందంటే తట్టుకోలేడు, వయ్యారంగా నడిచిందంటే తట్టుకోలేడు. ఏమండి మా మొగుడు చాలా వీకు. ఈ విషయం తెలియక చాలామంది ఆడవాళ్ళు దెబ్బలు తినేస్తున్నారు. ఎందుకో తెలుసా? జ్ఞానం లేక. ఒకటి విధేయతతో కట్టుకోమని ఇల్లు, రెండోది జ్ఞానంతో కట్టుకుంటే ఆ ఇల్లు ఎంతో బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే జ్ఞానంతో కట్టుకోవడం అంటే ఏంటి? కొంచెం మూడు చూసి అడగాలి. ఆయన మూడు ఎలాగుందో, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చక్కగా మూడు చూసి నువ్వు అడిగితే నీ పనులన్నీ అయిపోతాయి. కాబట్టి జ్ఞానంతో నీ ఇంటిని కట్టుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఆ స్త్రీ తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏంటంటే, నీ జీవితకాలం అంతా నీ భర్తకి మేలే చేయాలి కానీ కీడు ఎంత మాత్రం చేయకూడదు. బైబిల్లో ఉంది కదా, 31వ సామెతల గ్రంథంలో ఉంటుంది. ఆ పెనిమిటికి గుణవంతురాలైనటువంటి భార్య అంట ఏ నష్టము చేయదంట. చాలామంది భర్త పరువు తీస్తారు, ఇంట్లో ఆ బంధువుల ముందు పరువు తీస్తారు, ఏమండి సమాజంలో పరువు తీస్తారు. నా మొగుడు వేస్ట్ గాడండి అని చెప్తారు చాలామంది ఆడోళ్ళు. మీరు కాదులేండి బాబు, మీరు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని నేనేం అంటలేదు బాబా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలామంది పరువు తీసేస్తారు, మనశ్శాంతి లేకుండా చేసేస్తారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 65వ వచనంలో రెబెకాను తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఎలియాజరు రెబెకాను పట్టుకుని వస్తుంటే, ఈ రెబెకా అంట ఇస్సాకును చూడగానే ముసుగు వేసుకొని నన్ను ఉంది. 67వ వచనంలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసండి? ఆమె బైబిల్ ఏమని ఉంటుందంటే, అప్పటికి ఇస్సాకు గారి భార్య అంటే ఇస్సాకు గారి తల్లి శారమ్మ చనిపోయిందని ఈయన చాలా బాధలో ఏడుస్తూ దుఃఖంతో ఉన్నాడంట. ఎప్పుడైతే ఈ శారమ్మని ఎప్పుడైతే రెబెకాని ఇంట్లోకి తీసుకొచ్చాడో బైబిల్లో ఉంటుంది, రెబెకాని తన గృహంలో చేర్చుకున్నప్పుడు ఇస్సాకు తన తల్లిని బట్టి దుఃఖ నివారణ పొందెను అని ఉంది. సో భార్య ఏమండి మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత భర్తకి ఆదరణ కలగాలి. ఇప్పుడు అడుగుతున్నాను, మీరు అత్త ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటికి ఆదరణ కలుగుతుందా లేకపోతే దుఃఖమే కలుగుతుందా? ఏం కలుగుతుందో ఆలోచించండి. కొంతమంది అండి భర్తలకు మనశ్శాంతి ఉంచరు, నెమ్మది లేకుండా చేసేస్తారు. అందుకే కొంతమంది మగోళ్ళు చూడండి, అర్ధరాత్రి 12 అవుతున్నా ఇంటికి రారు. ఏమంటే ఆ పాంచీల మీద అక్కడెక్కడ కూర్చుని సోలుకోవులు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకని? మా ఆవిడ మనశ్శాంతి ఉంచట్లేదు అని అంటున్నాడు ఒకడు. పెళ్ళైన కొత్తలోని, ఒరే ఇంటికాడ ఉండాలి కదా, ఇక్కడ ఉన్నావే ఏంటంటే, అయ్య బాబా మా ఆవిడ మనశ్శాంతి ఉంచట్లేదని కొట్టేస్తుంది బాబా అని అంటున్నాడు. కొట్టేస్తుందంటే ఏకంగా. సో మనశ్శాంతి ఉంచాలి, నెమ్మది. మీ వలన మీ భర్తలకు ఆదరణ కలగాలి. ఇప్పుడు ఈ సునీల్ అనుకుంటున్నాడు, ఎంతైనా మా బావ కాబట్టి అన్నీ నాకే అనుకూలంగా చెప్తున్నాడు, మా ఆవిడికి బాగా ఇస్తున్నాడు అని అనుకుంటున్నాడు. బాబు నీకు కూడా చెప్తాను బాబా. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఆ పురుషుడు చేయాల్సినటువంటి పని, నువ్వేమో జ్ఞానము చెప్పున విధేయతతో ఏమండి మేలు చేస్తూ నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. సునీల్ చేయాల్సింది ఏంటంటే, బైబిల్ చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమును ప్రేమించినట్లుగా భర్త ప్రేమించాలి. సునీల్ ఏం చేయాలంటే, నువ్వు చచ్చిపోయేదాకా అమ్మాయిని ప్రేమించాలి. స్తోత్రం. హల్లెలూయా. అవసరమైతే ఏమండి భార్య కొరకు భర్త అంట ప్రాణం పెట్టాలంట. చెప్పండి, ఏం పెట్టాలి? అవసరమైతే ప్రాణం పెట్టే అంత ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. కొళ్ళు బాగా గుంటలడిపోయినాయి, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, రాత్రి అంతా ఫోన్ మాట్లాడుకున్నట్టున్నారు. మా ఊడికి చాలా ప్రేమ అండి బాబు, బకెట్లు ప్రేమ ఉంది, మీకు తెలియదు, నేను చెప్తున్నాను అనుభవంతో. దేవునికి స్తోత్రం. మరి ఆ ప్రేమ అంతా ఆవిడకి ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది పెళ్ళైన కొత్తలో చాలా అద్భుతంగా ప్రేమిస్తారు, కానీ ఆ తర్వాత ప్రేమ మారిపోతూ ఉంటుంది. ఎందుకని ప్రేమ మారిపోతుందో తెలుసండి? పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీ సౌందర్యంలో కొన్ని మార్పులు వస్తాయి. పెళ్ళైన కొత్తలో నాజుగ్గా ఉన్నట్టుగా, ఏమంటే అందంగా ఉన్నట్లుగా, పెళ్ళైనరా 3-4 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకని? వారు పిల్లల్ని అంటారు. కాబట్టి అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఏమంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచినటువంటి కుమార్తెను ఏమంటే నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టిన దానిని బట్టి నువ్వు నీ భార్యని చాలా చక్కగా చూసుకోవాలి, ప్రేమించాలని బైబిల్ చెప్తా ఉంది. రెండోది నువ్వు ప్రేమించాలి, రెండవది పోషించాలి. అంటే నువ్వు సంపాదించాలి. పోషించాలంటే ఏం చేయాలి? నువ్వు సంపాదించాలి. ఆత్మాను ఇదిగో మీ పుట్టింటికి వెళ్ళి మీ నాన్న అడిగి డబ్బులెట్టు అనకూడదు. సునీల్, ఆత్మానాలు నాన్న అడగకూడదు డబ్బులు. మగోడంటే మేసం తిప్పేవాడు కాదు, భార్యని పెంచగలిగినాడు. దేవునికి స్తోత్రం.
సో చక్కగా నీ భార్యను నువ్వు పోషించాలి. మూడవది సంరక్షించాలి. ఒకసారి అంట ఒక పెళ్లిలోను పెళ్లి కొడుకు తండ్రి అమ్మాయి చేతికి అబ్బాయిని అప్పగించేసి స్టేజ్ పక్కకి వెళ్ళి ఒక మూలకెళ్ళి ఏడిచేస్తున్నాడంట. ఏడిచేస్తుంటే ఈ పెళ్లి కొడుకు అడిగాడంట అమ్మాయిని, ఏంటే మీ నాన్న అలా వెనకెళ్ళి అలాగే ఏడిచేస్తున్నాడు ఏంటంటే, అదేంటండి 20 సంవత్సరాలు పెంచిన కూతురిని మీ చేతుల్లో పెట్టేస్తున్నాడు, ఆ మాత్రం బాధ ఉండదంటే ఈడు ఆ మూలకి వెళ్ళిపోయి దానికంటే ఎక్కువ ఏడిచేస్తున్నాడంట. నువ్వెందుకు ఏడుతున్నావురా బాబు అంటే ఈడు అంటాడంట, 20 సంవత్సరాలు పెంచినందుకు ఆడే అంత ఏడితే ఇంకో 60 సంవత్సరాలు పెంచాలి, నేనెంత ఏడాలంటాడంట. ప్రేమ ఉంటే బాధ్యత ఉంటే ఏడుపు రాదు, అది బరువు అనిపించదు. ఏమంటే ప్రేమ ఉన్నా కూడా బరువు అనిపించదు, అది బాధ్యతలాగా ఫీల్ అవుతారు. కాబట్టి నువ్వు ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి. భార్యని నిష్ఠూర పెట్టకూడదు. లోబడుతుంది కదా అని కాలు కింద వేసి తొక్కేస్తానంటే దేవుడు ఊరుకోడు. అదేనా? ప్రేమించాలి, కొట్టకూడదు, భార్యని కొట్టకూడదు, భార్యని తిట్టకూడదు, ఆమెని నిష్ఠూర పెట్టకూడదు అని ఉంది బైబిల్లో. కాబట్టి భర్త భార్యను చక్కగా ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించేవాడిగా ఉండాలి. టైం అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరికీ కలిపి 3 మాటలు చెప్తాను. ఇద్దరికీ కలిపి మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఇద్దరు మాట్లాడుకోవాలి. చాలాసార్లు పెళ్లికి ముందు ఫోన్లో గంటలు మాట్లాడుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత ఆ రూమ్లో అది, ఈ రూమ్లో ఈడు. ఎందుకు మాట్లాడలేవు? చాలా కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకని? వారిద్దరికి మాట్లాడలేవు. కాబట్టి పెళ్ళయింది మొదలుకొని మాట్లాడుకోవాలి. ఒకరి ఇష్టాలు ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరి కుటుంబాలను గురించి ఒకరు మాట్లాడుకోవాలి. మా అత్తింటి వారు ఇలాగా, మా పుట్టింటి వారు ఇలాగా, అమ్మా నువ్వు మా ఇంట్లోకి వస్తున్నావు, మా తల్లిదండ్రులకి ఇలా ఉంటే ఇష్టం అవుతుంది, లేకపోతే మా తల్లిదండ్రులకి ఇలా ఉంటే ఇష్టం అవుతుందని ఒకరి ఇష్టాన్ని ఒకరు కుటుంబాలను గురించి ఒకరు మాట్లాడుకుంటే వారు అర్థం చేసుకోగలుగుతారు. వారి కుటుంబాలు అద్భుతంగా కట్టబడతాయి. రెండవ సంగతి, మీరు కలిసి ప్రార్థన చేయాలి. మరి ఇన్ని రోజులు మరి విడివిడిగానైనా వాళ్ళిద్దరూ ప్రార్థన చేశారో లేదో నాకు తెలియదు. మరి ఇందాక అయ్యగారు చెప్పారు ఆయన చక్కగా ఇప్పుడు మందిరానికి వస్తున్నాడని, మంచిగా భక్తిలో ఎదిగినటువంటి బిడ్డలని, చెల్లేమో చక్కగా సండే స్కూల్ అయ్యి నడిపించేదని విన్నాం. మంచిదే. ఇంతవరకు మీరు విడివిడిగానైనా ప్రార్థన చేసుకున్నారో లేదో తెలియదు, కానీ కుటుంబం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. ఒకవేళ మా కుటుంబంలో ఇప్పటి వరకు ఒక్క గొడవ కూడా రాలేదన్న వాళ్ళు ఎవరంటే మీ చెయ్యి ఎత్తండి, మీ పేరు పేపర్లో ఎత్తండి రేపు. కుటుంబం అన్నాక భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి. కానీ మీరు కలిసి ప్రార్థన చేయాలి. ఎంతవరకు మీరు విడివిడిగా చేసారో లేదు నాకు తెలియదు. సమస్య వచ్చిందంటే ఇద్దరు చేయబట్టుకుని ఇద్దరు ప్రార్థన చేయండి. ఎందుకని? ఇద్దరు కలిసి ఏకీభవించి దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడద్దు. ఇద్దరు విప్పిన దానిని నేను విప్పుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక మీరు కలిసి ప్రార్థన చేయండి. నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మీరు కలిసి మందిరానికి వెళ్ళాలి. చాలామంది పెళ్ళి అయ్యే వరకే సంఘం, మందిరం, దైవజనుడు. పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఇక మందిరంతో పని లేదు, దైవజనుడితో పని లేదు అన్నట్టు ఉంటారు. లేదు, మీరు ఈ పెళ్లి బాగానే చేసుకుంటున్నారు, మీరిద్దరు కలిసి పరలోకంలో జరిగే పెళ్లిలో ఉండాలి. అలా మీరు ఆ పెళ్లిలో ఉండాలంటే మీరు చక్కగా కలిసి మందిరానికి వెళ్ళాలి, కలిసి భక్తి చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తెలుగా మీరు సంఘముగా మీరు సిద్ధపడాలి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ, నేను కూడా దైవజనుడిగా బిడ్డలను దీవిస్తున్నాను. దేవుడు వారికి దీర్ఘాయువును, సమృద్ధిని, సంతాన భాగ్యాన్ని ఇచ్చి దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మీరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని వివాహ కార్యక్రమాన్ని ఒక పావు గంటలో నేను వివాహాన్ని జరిగించేస్తాను. దయచేసి భోజనాలు క్లోజ్ చేస్తున్నారని ఎవరైనా తిరగకపోతే వీళ్ళు భోజనం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. రైట్, లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఇంతవరకు ప్రకటించబడినటువంటి ఒక్క మాట కూడా వ్యర్థంగా పోకుండా బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారముగా వారి జీవితాలు కట్టబడి, వాక్యం పైన కట్టబడి, ఆయన నీతో చెప్పినది చేయుడని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ వాక్యానుసారంగా వారి కుటుంబాలను కట్టుకొని వారి జీవిత పర్యంతం వరకు వారు ఒక్కటై కలిసి జీవించే కృప అనుగ్రహించండి. వివాహ కార్యక్రమం జరుగుతుండగా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నీ నడిపింపు దయచేయండి. నాలో మీరుండి వారిని మీరే ఐక్యపరచండి. మేము చేతులు కలపగలము, మీరే వారి మనస్సులను కలిపి కార్యాలు జరిగించండి.
ఆదర్శవంతమైన దాంపత్య జీవితంలో వారు కట్టబడి కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా త్వరగా ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తాను. దయచేసి ఎవరో కంగారు పడొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి ఆ వివాహానికి గుర్తుగా ఉన్నటువంటి దండలు, అలాగే మంగళసూత్రాలు, లేకపోతే ఇంకా మీరు ఏమైతే తెచ్చుకున్నారో అవన్నీ కూడా వేదికకి దగ్గరగా ఉండాలి. ఆ తర్వాత కన్యాదానం చేసేవారు, అమ్మాయికి అబ్బాయికి ఇచ్చేటువంటి తల్లిదండ్రులు, అలాగే అబ్బాయిని ఇచ్చేటువంటి బంధువులు కూడా నాకు అందుబాటులో ఉండాలి. పిలిచిన వెంటనే మీరు త్వరగా వస్తే నేను చెప్పిన సమయానికే ఈ పెళ్ళి అయిపోద్ది. సో వివాహ కార్యక్రమంలో వివాహ ప్రకటన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. 2 సార్లు మందిరంలో జరుపుతారు. ఇది 3వసారి ఆఖరి ప్రకటన చేస్తా ఉన్నాను. దయచేసి కెమెరామ్యాన్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. నేను మీకు టైం ఇస్తాను. వాళ్ళకి ఫోజులు నేను ఇప్పిస్తాను. అప్పుడు మీరు తీసుకోండి. ఆలస్యం కాకుండా సహకరించాలని కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం కాల్వమోగ గ్రామ కాపురస్తులు శ్రీ కొల్లి వేణుబాబు, లేట్ శ్రీమతి సుజాత దంపతుల ఏకైక కుమారుడు చిరంజీవి సునీల్ బాబుకును, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం ఆదర్శ నగర్ గ్రామ కాపురస్తులు నక్క జాన్ వెంకట సత్యనారాయణ శ్రీమతి లక్ష్మీ దంపతుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి లివ్య, వీరిద్దరికీ పరిశుద్ధ వివాహము జరిగించుటకు ఈ దినం 27 జూలై అనగా శనివారం ఉదయం వివాహము జరిగించుటకు పెద్దలు నిర్ణయించడం జరిగింది. యథావిధిగా ఈ వివాహము జరగకూడదనుటకు న్యాయమైన కారణములు ఏదైనా మీకు తెలిసిన పక్షమున మీరు ఇప్పుడే చెప్పాలి అని చివరిగా ప్రకటిస్తున్నాను. లేని ఎడల మరి ఇంక ఎప్పటికీ పెళ్ళైపోయిన తర్వాత ఇంక మీరు ఎలాంటి అభ్యంతరములు కనుపరచకూడదని చివరిగా ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ పెళ్ళి మాకు ఇష్టమే అన్న వాళ్ళందరూ ఒకసారి మీ కుడి చేయి పైకెత్తండి. ఆ కెమెరామ్యాన్లో ఫోటో తీసుకోండి. ఎవరైనా చెయ్యకపోతే చూపించండి వాళ్ళని. మనం వాళ్ళని అడుగుదాం వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదో. రైట్, వాళ్ళందరూ కూడా ఇష్టమే అని మీ అంగీకారాన్ని తెలియజేశారు. అలాగే వీళ్ళిద్దరిని కూడా అడుగుతాను. బాబు సునీల్ బాబు, లివియాని వివాహం చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మంచిది. అమ్మ లివియా, సునీల్ గారిని వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. రైట్, వారిద్దరూ చక్కగా వారి ఇష్టాన్ని తెలియజేశారు. ఒక మైక్ ఇవ్వండి. మైక్ రైట్, వారిద్దరు వారి ఇష్టాన్ని తెలియజేశారు కనుక మరొకసారి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రమాణములు మిగిలినటువంటి కార్యక్రమాలు జరిగిద్దాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవానికి వందనాలు. ఈ వివాహ కార్యక్రమంలో బిడ్డలు ప్రమాణం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీ కృపను వారికి తోడుగా ఉంచండి. జరగబోతున్న వివాహ కార్యక్రమం అంతా నీ అధ్యక్షతను జరిగించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, సునీల్ గారు, మేము అడిగిన దానికి చక్కగా మీరు మైకులో గట్టిగా వినపడేలాగా మీరు చెప్పాలి. నీ ముందున్నటువంటి సహోదరి నక్క లివియా, ఆమెను నీ పెండ్లి భార్యనిగా చేసుకుని ఆమెను ప్రేమించి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంతకాలం ఇతరులను ఎవ్వరిని ఆశింపకుండా ఆమెను మాత్రమే హత్తుకొని ఉందివా? కొద్ది గట్టిగా ఈ మైక్ పని చేస్తుందా? చెప్పు, గట్టిగా చెప్పు. ఏం చేస్తావు? చెప్పు. అదే ఆమె ఎవరు? కొంచెం గట్టిగా బాబు, వినపడిందా మీకు? ఎవరికైనా వినపడలేదంట. లివియా. ఏం చేస్తావు? అది మొత్తం అంతా చెప్పు. లివియాని మాత్రమే. ఇదిగో ఈ మైక్ తీసుకో. ఈ మైక్ ఇచ్చే. ఇప్పుడు చెప్పు, గట్టిగా చెప్పు, మా వాడికి వినపడేలాగా. ఆమెను మాత్రమే హత్తుకుని ఉంది. వినపడిందా? వినపడలేదా? మళ్ళీ అంట కొంచెం గట్టి దగ్గరికి పెట్టుకుని ఏం చేస్తావో చెప్పు. ఆమెను మాత్రమే హత్తుకుని ఉంది. సర్లే అండి, మా వాడు సిగ్గుపడుతున్నాడు, మీరు మరి మొహమాట పెట్టకండి. రైట్, ఆమెను మాత్రమే పెట్టుకుంటానని చెప్పాడు మైక్ అమ్మాయికి. అమ్మా నువ్వు చెప్పమ్మా. నీ ముందున్నటువంటి పురుషుడు సునీల్ బాబును నీ పెండ్లి భర్తనుగా చేసుకొని ఆయనను ప్రేమించి సుఖదుఖముల యందు సంరక్షించి
నీ జీవిత కాలం అంతా ఇతరులని ఎవ్వరిని ఆశింపక ఈయనను మాత్రమే హత్తుకొని ఉందివా? ఈయనను మాత్రమే హత్తుకొని ఉంది. వినపడిందండి అండి? వినపడిందండి. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. మంచిది. వీళ్ళు హత్తుకొని ఉంటామని చెప్పారు. ఇంకా ఆలస్యం చేస్తే నన్ను కొట్టేలా కనబడుతున్నారు. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేటువంటి తండ్రి గారు, అలాగే అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేటువంటి వారు వేదిక మీదకి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి. కన్యాదానం చేసేవారు తల్లి గారు రండి. మీరు కూడా వస్తారా? అయ్యా రండి. పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు, తల్లి గారు మీరేనా? మీరిటి వచ్చండి. అయ్యా మీ పేరు? మీ పేరు? మీ కుమార్తెను మనవరాల తండ్రి గారు లేరా ఇక్కడ? ఉన్నారా? రండి, మీరు కూడా రండి. మీరు ఎక్కడి నుంచో పాప కోసమే కదా వచ్చారు. రండి, పైకి రండి. మీరు చాలా ప్రాముఖ్యం ఇక్కడ. రండి. వీళ్ళ లేనప్పుడు మీరు ఉండండి, మీరు కూడా ఉండండి. అయ్యా మీ కుమార్తెను సునీల్ బాబు గారికి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనండి? ఇష్టమేనండి. అమ్మ మీకు? ఇష్టమండి. అయ్యా మీకు? ఇష్టమేనండి. మంచిది. మేము కూడా అడుగుతాను. లివ్యాని మీ కుమారునికి ఇవ్వడానికి మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. మరి ఎలా చూసుకుంటారు? కూతుర్లా చూసుకుంటాను. అది చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ మాట కోసమే అడిగించాను. అయ్యా మీకు ఇష్టమేనండి? ఇష్టమేనండి. మీ అబ్బాయి కుడి చేతిని తీసి అమ్మాయి కుడి చేతిలో, మీ అమ్మాయి కుడి చేతిని తీసి అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. కింద పెట్టి. మీరు అమ్మాయిని అబ్బాయికి ఇచ్చారు, అబ్బాయి బాగా చూసుకుంటారు. నేను మళ్ళీ పిలుస్తాను, అందాక మీరు వెళ్ళి కింద కూర్చోండి. మీరు కూడా
ఈ అమ్మాయి ఎవరో తెలుసా? పెళ్ళిలో చూసావా? చూడలేదా? ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత వేలు పైకి తీయించాము. పెళ్లి కొడుకు గొడవ చేశాడు, పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదని. సో ముందు కన్ఫర్మ్ చేసుకో, అప్పుడు ప్రమాణాలు చేద్ది కానీ, సరేనా? మీరు 2 చేతులతో వేలు పట్టుకొని వెనక్కి వేయాలి, వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. అది బయట 2 చేతులతో పట్టుకొని స్లో మోషన్ లేదు, పర్లేదు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ అమ్మాయినా? రైట్, కుడి చేయి పట్టుకో, ప్రమాణం చేయాలి. ఏం లేదు, చేతిలో చెయ్యేసి చెప్పు బావా అంటారు కదా, అదే చేతిలో చెయ్యేసి నువ్వు ప్రమాణం చేయాలి. ఈ మైక్ తీసుకో. నేను చెప్తున్నానని చెప్పుకో, మనస్ఫూర్తిగా ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ, కళ్ళల్లోకే చూడాలి, ఇంకెవరినే చూడొద్దు. నన్ను చూసి నన్ను హత్తుకుంటాను అంటున్నారు చాలామంది. నన్ను ఎవరు హత్తుకోవద్దు బాబా, నువ్వు అమ్మాయిని చూస్తూ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాలి. అమ్మ నీ వైపు చూస్తున్నాడో లేదో నువ్వు చూసుకోవాలి, నువ్వు కూడా ఎవరిని చూడకో, కళ్ళల్లోకి చూస్తూ. నీకు రాదు కాబట్టి నేను చెప్తున్నాను. సో మనస్ఫూర్తిగా నువ్వు ఆ అమ్మాయితో ఈ ప్రమాణం చేయాలి. రెడీ? కొల్లి సునీల్ బాబు అను నేను, కొల్లి సునీల్ బాబు అని నేను, నక్కా లివియా అను నిన్ను, నక్కా లివియా అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. రైట్, మీ ప్రమాణం మేము విన్నాం, దేవుడు విన్నాడు. ప్రమాణానికి కట్టుబడి జీవించండి, ప్రభువు నేను దీవిస్తాడు. అమ్మాయి మైక్ అంది, ఆ చేతితో పట్టుకోమ్మా. ఇప్పుడు నువ్వు ప్రమాణం చేస్తున్నావు కాబట్టి నీ చేయి పైన ఉండాలి. పట్టుకోండి. రైట్, వీళ్ళకి అర్థమైపోయిందండి. రైట్ అమ్మ, నువ్వు కూడా ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పాలమ్మా, ఎవరైనా చూడొద్దు. కొంచెం వాడు జరగండి, ఇంకా కొంచెం. రైట్, నక్కా లివ్యాను నేను చూస్తుందా? చూసుకో, మరి నువ్వే చూసుకోవాలి ఇప్పుడు. అమ్మ చూస్తూ చెప్పమ్మా. నక్కా లివ్యా అను నేను కొల్లి సునీల్ బాబు అను మిమ్ములను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. రైట్, మీ ప్రమాణం మేము విన్నామమ్మా, దేవుడు విన్నాడు. ప్రమాణానికి కట్టుబడి జీవించండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. రైట్, వస్తువులు పట్టుకొచ్చేసారు, మీకు వందనాలు, అడగకుండా తెచ్చేశారు. హలో,
రైట్. ఈ సమయంలో స్థానిక దైవజనులు శాంతరాజయ్య గారు వచ్చి ఈ వస్తువుల కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత వాటిని మనం ధరింపజేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా వందనాలు తండ్రి, స్తోత్రాలు. వివాహం గుర్తుగా ప్రభా దేశ సాంప్రదాయాన్ని బట్టి మంగళసూత్రాలు అలాగే ప్రభా రింగు ఇక్కడ ఏర్పాటు చేస్తే దేవ మీకు స్తోత్రాలు. ఈ యొక్క వస్తువులు మీరు దీవించండి, ఆశ్రయించండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు అలంకరించుకుంటుండగా వారు కూడా మీరు దీవించమని యేసు నామమున నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నిర్మల కుమారి పాట పాడవలసింది మనం చేస్తా ఉన్నాం. అమ్మ ఒక నిమిషం ఆగండి. రైట్. రైట్. హలో అమ్మా, ఇది కేవలం వివాహానికి గుర్తుగా కట్టిస్తున్నాం. తాళ్ళంటే దేవుడేం కాదు. చాలామంది ఎందుకు ఈ మాట అన్నానంటే, చాలామంది మంగళసూత్రాన్ని కళ్ళు కత్తుకుని మొగుడిని కాలు కింద వేసి తొక్కేస్తారు. సో ఇది కేవలం ఒక గుర్తు అంతే. మీకు ప్రమాణాలే ప్రాముఖ్యం. క్రైస్తవ వివాహంలో ప్రమాణానికి మించినటువంటి విలువ దేనికి లేదు. కాబట్టి ప్రమాణాలు కట్టుబడి ఉండండి. ఎన్ని ముళ్ళు వేస్తావు అంటే, మూడైతే అంత బలంగా ఉంటే 6 వేస్తాను అన్నాడు ఒకడు. అలాగొద్దు, 3 వేయాలి. నేను చెప్పే మాటలు చెప్పిస్తూ 3 ముళ్ళు వేయాలి. సరేనా? చెప్పు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును మీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరములో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో బాలి భాగస్త్రాలునిగా చేసుకొనుచున్నాను. వేసావా? ఎన్ని వేస్తున్నావు?
నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో మిమ్ములను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తునిగా చేసుకొనిచున్నాను. రైట్, వీరిద్దరు కూడా దండలు మార్చుకుంటారు. బాబు దండ ఎందుకంటే నీ భార్యను నువ్వు గౌరవించడానికి, అమ్మ నీ భర్తను నువ్వు గౌరవించడానికి. ఈ కేవలం ఏదో పెళ్లి గుర్తులుగా అలంకారం కాదు ఇది. మీరు ఒకరిని ఒకరు సన్మానించుకోవాలి. ఇది మొదలుకొని ఒకరినొకరు అవమానించుకోకూడదు, సన్మానించుకోవాలంటే గుర్తు ఇది. కాబట్టి మరి చాలామంది అడుగుతున్నారు, ఎవరికి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు మొదట దండ వేసుకుంటారని. ఇలా ఫోటో తీసుకోండి, మాట్లాడుతున్నాను కదా, ఫోటోలకి ఏమడ్డు, నేను మాట్లాడుతుంటాను, మీరు చేసేయండి. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, నన్ను వాళ్ళందరూ కోపంగా చూస్తున్నారు. త్రీ ఫోర్ అంటాను, 1 2 3 అంటాను. మరి ఎవరు దండేస్తారో అది మరి ఎవరి మీద ఎక్కువ ఎవరికి ప్రేమ ఉందో. 1 2 2 3. అమ్మాయి లోకిపోయింది. రైట్, ఈ సమయంలో వారిద్దరు కూడా మోకరిస్తారు. వేదిక కింద ఉన్న వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరూ కూడా వచ్చి వారిని ఆశీర్వదించవలసిందిగా నేను ప్రేమతో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దైవజనులందరూ కూడా, క్రింద ఉన్నటువంటి దైవజనులను కూడా, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఆ బిడ్డలిద్దరూ మోకరిస్తారు. మనం అందరం కలిసి వారిని ఆశీర్వదిద్దాం. అయ్యగారు, కింద ఉన్నటువంటి దైవజనులు కూడా రండి. అయ్యా, మీరు దైవజనులు అయితే మీరు రండి, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ పేర్లు మరి మాకు తెలియదు. చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఇంతవరకు జరిగించినటువంటి వివాహమును బట్టి వందనాలు. నేటి దినమున జతపరచబడిన బిడ్డలిద్దరు మరణ పర్యంతం వరకు ఒకరి ఎడల ఒకరు నమ్మకస్తులుగా జీవించి వారి జీవిత కాలమంతయు ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని వారు నైనా లోకమునకు నైనా నీకు మహిమ తెచ్చేటువంటి వారుగా ఉండగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి. దీర్ఘాయువును అనుగ్రహించండి, ధన ఘనతలు అనుగ్రహించండి, సుఖజీవంతో గడుపు సంవత్సరాలు దయచేయండి. నైనా నీకు వందనాలు. వారి దాంపత్య జీవితానికి కావలసిన ప్రతి అవసరత నీ మహిమ ఐశ్వర్యములో తీర్చబడునుగాక. నీ గొప్ప కార్యములు జరిగించమని మీ దైవజనులుగా నేను మేము దీవిస్తూ ఉండగా ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అనుగ్రహించమని, సంతాన భాగ్యమునిచ్చి నైనా వారికి కావలసిన ప్రతి ఈవులను మీరు పరలోకము నుండి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము
ఈ వివాహ మహోత్సవానికి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబములకు, నేటి దినమున దాంపత్య జీవితంలో అడుగుపెట్టినటువంటి దంపతులకు, వచ్చినటువంటి దైవజనులందరికీ, కుటుంబ సభ్యులకు ఆయన వచ్చు పర్యంత వరకు కృపా సమాధానములు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వివాహ వేళ ఇది, విందు వినోదాలు మరి, సింధులేసే సిన్నోళ్ళు, సందడి చేసే కుర్రాళ్ళు, సందులో దూరే ముసలాళ్ళు, అంతటా అల్లరే ఆగదే ఈ చోరు. అరే అన్నా, ఎందుకు ఏం చెప్పాలనుకున్నావన్నా? తమ్మి చెప్తా విను. పెళ్ళంటే నూరేళ్ల పంట, ఊరంతా పండగనంట. పెళ్ళంటే నూరేళ్ల పంట, ఊరంతా పండగనంట. బాజాలో ఆలిని నేల ఏకం కావాలి, బాజాలో భజంత్రీలు మృగాలి, ఆలిని నేల ఏకం కావాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట, ఊరంతా పండగనంట. పెళ్ళంటే నూరేళ్ల పంట, ఊరంతా పండగనంట. బాజాలో భజంత్రీలు మృగాలి, ఆలిని నేల ఏకం కావాలి. బాజాలో భజంత్రీలు మృగాలి, ఆలిని నేల ఏకం కావాలి. ఆ వాడల పుట్టిందొకరు, ఈ పేటల పుట్టిందొకరు, ఎవరికి ఎవరో ఎన్నాళ్ళు, ఇకపై ఒకరే వీరు. ఆ వాడల పుట్టిందొకరు, ఈ పేటల పుట్టిందొకరు, ఎవరికి ఎవరో ఎన్నాళ్ళు, ఇకపై ఒకరే వీరు. సంసార సాగర నావా సాగాలి వీరిద్దరు, సంసార సాగర నావా సాగాలి వీరిద్దరు. సరి అయిన దారి ఆ ప్రభుని చేరే వరకు, ప్రాణాలు భజంత్రీలు మృగాలి, ఆలింగి నేల ఏకం కావాలి. బాజాలు భజంత్రీలు మృగాలి, ఆలింగి నేల ఏకం కావాలి. మూడు ముళ్ళ ఈ అనుబంధం, ముచ్చటగా సాగే బంధం, ముగ్గురుగా ఉన్న దైవం ముందే రచయించిన వైనం. ఓ మూడు ముళ్ళ ఈ అనుబంధం, ముచ్చటగా సాగే బంధం, ముగ్గురుగా ఉన్న దైవం ముందే రచయించిన వైనం. అనుభవించగా ఇలలో పులకించ హృదయం, అనుభవించగా ఇలలో పులకించ హృదయం. మై మరచిపోయే తరుణం, తీర్చలేనిది రుణం.
పెళ్ళంటే నూరేళ్ల పంట ఊరంతా పండగనంట పెళ్ళంటే నూరేళ్ల పంట ఊరంతా పండగనంట బాజాలో భద్రేలు రోగాలి ఆలింగి నెల ఏకం కావాలి బాజాలు భద్రేలు రోగాలి ఆలింగి నెల ఏకం కావాలి ఆలింగి నెల ఏకం కావాలి ఆలింగి నెల ఏకం కావాలి వివాహ వేళ ఇది విందు వినోదాలు మరి సింగులేసే